నమస్తే వీద్రును స్వాగతం లక్ష్మణ్ సమాజితం నేను మీ సురేష్ దండు బులెటిన్లో ముఖ్యాంశాలు నాగర్ కర్నూలు జిల్లాలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పర్యటన క్వారంటైన్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కేస్తున్న ఇటుక బట్టీల యాజమాన్యులు దాదాపు 100 మంది కార్మికులతో పనులు చేయిస్తున్న యాజమాన్యం వరంగల్ నగరంలో ముమ్మరంగా కరోనా వైరస్ నివారణ చర్యలు నగరంలో 35 హెల్త్ సెంటర్ల ఏర్పాటు ఇక వివరాల్లోకి వెళ్తే రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పశ్చిమ బెంగాల్కు చెందిన వలస కార్మికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సిపి మహేష్ భగవత్ ఆదేశాల మేరకు బాలాపూర్ ఇన్స్పెక్టర్ భాస్కర్ దాతల ద్వారా 200 మంది బాధితులకు ఆహారం అందించారు. आओ अली भाई आओ चलो बेटा चलो आओ बिजाओ और एक जरूर बिजाओ ఎల్బీ నగర్లో రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరోనా ప్రభావంతో ఆర్థికంగా వెనుకబడి ఉన్న సహచర న్యాయవాదులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సహాయ సహకారాలు అందించిన సీనియర్ న్యాయవాదులకు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టడానికి మన యొక్క దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఏప్రిల్ 14 వరకు అందరూ లాక్డౌన్ పాటించి ఎవరి ఇళ్లలో వాళ్ళు స్వీయ నియంత్రణలో ఉండాలని చెప్పి ఈ యొక్క తెలంగాణ ప్రజలకు, ఈ యొక్క భారతదేశ ప్రజలకు తెలంగాణ న్యాయవాద సంఘం తరఫున నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాము. అయ్యా, ఈ గవర్నమెంట్లో మన కోసమే వాళ్ళు మనం బయటికి రాకుండా ఈ యొక్క అంటువ్యాధి ఒకరి నుంచి ఒకరికి ప్రబలకుండా ఉండడానికి కోసమే మనల్ని ఇంట్లో ఉండమని చెప్తున్నారు. ఎవరైనా తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటకు వచ్చిన ఎడల మాస్కులు ధరించవలను, అదేవిధంగా చేతులకు కూడా గౌజులను ధరించవలను. ఎవరికైనా దగ్గు వచ్చినప్పుడు చెయ్యి అడ్డంగా పెట్టి దగ్గవలనని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, తెలంగాణ న్యాయవాద సంఘం తరఫున ఈ యొక్క అంటువ్యాధుల నివారణ చట్టము 1897 ప్రకారము ఎవరైనా బయటికి అత్యవసర పరిస్థితుల్లో వచ్చినచో బండిపైన ఒక వ్యక్తి మాత్రమే ప్రయాణించవలను, అదేవిధంగా 4 వీలర్లో 2 వ్యక్తులు మాత్రమే ప్రయాణించవలను. అదేవిధంగా 6 గంటల నుంచి సాయంత్రము పొద్దుగాల 7 గంటల వరకు తప్పనిసరి పరిస్థితుల్లో షాపులన్నీ మూసివేయవలను. ఎమర్జెన్సీ సర్వీసులు మాత్రమే ఓపెన్ చేసి ఉంటుంది. దయచేసి ప్రజలంతా ఈ యొక్క కరోనా మహమ్మారిని అరికట్టడానికి ప్రతి ఒక్క భారతీయుడు సైనికుడై ప్రతి ఒక్కరు ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఈ యొక్క మహమ్మారిని అరికట్టాలని చెప్పి తెలంగాణ న్యాయవాద సంఘం తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాలినడకన తమ సొంత గ్రామాలకు వెళ్తున్న వలస కార్మికులకు ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేయాలని, ప్రజలెవరూ ఇండ్ల నుండి బయటకు రాకూడదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు జారీ చేస్తున్నా ఇటుక బట్టీల యజమానులు మాత్రం పట్టించుకోవడం లేదు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలంలోని అంకుశాపూర్ గ్రామ పరిధిలో ఇటుక బట్టీల యజమానులు ప్రభుత్వాల ఆదేశాలను బేఖతారు చేస్తూ దాదాపు 100 మంది కార్మికులతో పనులు చేయిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పర్యటించారు. మంత్రి కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కాల్వలో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. అనంతరం పట్టణంలో 100 పడకల క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేయడం కోసం గురుకుల పాఠశాల కేజీవీపీ భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక దూరం పాటించడంతో కరోనాను అరికట్టవచ్చని తెలిపారు.
కరోనా వైరస్ నిర్మూలనకు ప్రభుత్వము అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, దీనికి ప్రజలు సహకరించాలని, ప్రభుత్వం ఇచ్చిన సూచనలను ఖచ్చితంగా పాటించాలని కోరారు. రోజు అన్ని పత్రికలలో కూడా వస్తున్నాయి, కవితలు వస్తున్నాయి, ప్రజలను చైతన్యపరిచేటువంటి వ్యాసాలు వస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి. ఇటువంటి సొంత వ్యవసాయ పని ఏదైనా ఉంటే ఎక్కువ మందితో భూమిగూడి చేసుకునే పని కాక నీళ్లు కట్టే పని ఉంటుంది. ఇతర పట్టణాల్లోనో ఇతర గ్రామాల్లోనో లేదా నగరంలోనో ఎక్కడైనా ఉంటే మీరు ఆదులుగా పడాల్సిన అవసరం లేదు. వరంగల్ నగరంలో కరోనా వైరస్ నిర్మూలనకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 35 హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు డిఎంహెచ్ఓ లలితాదేవి తెలిపారు. విదేశాల నుండి వరంగల్కు 666 మంది వచ్చారని, వారిలో ఎవరికి కరోనా పాజిటివ్ లేదని అన్నారు. విదేశాల నుండి వచ్చిన వారిని పరీక్షించి 14 రోజులు గృహ నిర్బంధంలో ఉంచామని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ ద్వారా స్థానికులకు మాస్కులు, శానిటైజర్లు అందిస్తున్నట్టు తెలిపారు. వైరస్ అరికట్టడంలో ప్రభుత్వానికి ప్రజలంతా సహకరించారని కోరారు. వరంగల్ అర్బన్ జిల్లాలో అంటే మన ప్రపంచమంతా కనిపిస్తున్న కరోనా వైరస్ మనకు వరంగల్ అర్బన్ డిస్ట్రిక్ట్లో ఇంతవరకు ఏది కూడా పాజిటివ్ నమోదు కాలేదండి. మనము ఎంజిఎంలో మేము 100 బెడెడ్ మనము కోవిడ్-19 వార్డ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. దాంట్లో ఇప్పటి వరకు 11 మంది మనం అడ్మిట్ చేసి సస్పెక్ట్ కేసెస్ని అడ్మిట్ చేసి టెస్ట్ దిగడం జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ మనకు 5 మందికి నెగిటివ్ వచ్చిందండి. మనకు ఇంతవరకు అయితే పాజిటివ్ కేసు ఏది నమోదు కాలేదు. మన మెడికల్ అండ్ హెల్త్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున మేము 35 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ని పెట్టుకొని మొత్తం మన వరంగల్ అర్బన్ డిస్ట్రిక్ట్ అంతా తిరుగుతున్నాము. మనకి ఇప్పటివరకు వచ్చిన ఫారెన్ రిటర్న్స్ వరంగల్ అర్బన్ డిస్ట్రిక్ట్లో 666 మంది ఉన్నారండి. దాంట్లో ఇప్పుడు క్వారంటైన్లో హోమ్ క్వారంటైన్ ఉన్న వాళ్ళు 262 మంది అండి. మేము క్వారంటైన్ సెంటర్స్ను కూడా మనం గవర్నమెంట్ క్వారంటైన్ సెంటర్స్ను కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అరేంజ్ చేయడం జరిగిందండి. ఇప్పటివరకు అంతా మన టీం అంతా కూడా మేమంతా కలిసిమెలిసి మేము మా మెడికల్ అండ్ హెల్త్, రెవెన్యూ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరం కలిసి సంయుక్తంగా కలిసి మేము యాక్టివ్గా అంతా హోమ్ క్వారంటైన్ కరెక్ట్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారా అని ప్రివెంటివ్ మెజర్స్, సర్వీలెన్స్ యాక్టివ్గా జరుగుతుందండి. ప్రజలందరికీ చెప్పేది ఏంటి అంటే మనకు ప్రజలందరూ కూడా ఏ విధంగా భయపడాల్సిన అవసరం లేదు. అయినా కూడా ఇప్పుడు ఇంత మన ప్రధాని గారు, సీఎం కేసీఆర్ గారు లాక్డౌన్ పెట్టారు. ఎందుకు అంటే ఇది మనం సెకండ్ స్టేజ్లో ఉన్నాము, ఆల్మోస్ట్ థర్డ్ స్టేజ్కి రీచ్ అవుతున్నాము. అయినా కూడా సామూహిక వ్యాప్తి ఉండకుండా ఇప్పుడు మెయిన్గా కాంటాక్ట్ ఒకరి నుండి ఒక 10 మందికి పోకుండా లాక్డౌన్ అనేది పెట్టాము. కాబట్టి మీరు స్వచ్ఛందంగా మేము చేసేది గవర్నమెంట్ సైడ్ నుండి చేసేది కాకుండా మీరు స్వచ్ఛందంగా హోమ్ క్వారంటైన్ ఎవరైతే ఫారెన్ రిటర్న్స్ ఉంటారో కంపల్సరీ ఖచ్చితంగా హోమ్ క్వారంటైన్ మెయింటైన్ చేయాలంటే 14 రోజులు. ఎవరికైతే 3 డేస్లో ఫీవర్, కాఫ్, కోల్డ్ అలాంటి ఫారెన్ రిటర్న్స్ ఎవరైతే ఫారెన్ నుండి వచ్చిన వాళ్ళకి మా వైద్య ఆరోగ్య శాఖకు మీరు కలిస్తే మేము చూస్తామండి. మేము వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో కూడా హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టరేట్లో కూడా హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. మేమందరం మీ కొరకు వర్క్ చేస్తూ ఉన్నాం. మీరు మా కొరకు మీరు ఇంట్లోనే ఉండాలండి. హోమ్ క్వారంటైన్గా ఇంట్లోనే ఉంటే మీ కొరకు, మన కొరకు, ప్రజల కొరకు, సమాజం కొరకు అందరం కృషి చేద్దామండి. థ్యాంక్ యూ. ఒక రకమైన అంటే జనరల్ ప్రజలలో అంటే శానిటైజర్స్ ఇప్పుడు మామూలుగా అండి అందరూ శానిటైజర్సే అందాలని ఏం లేదండి. శానిటైజర్స్, మాస్కులని మనం ఏంటంటే శుభ్రత, మెయిన్గా వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్. మనము సబ్బెట్టి చేతులు కూడా కట్టుకోవచ్చు. ఎవ్రీ 10 మినిట్స్కి ఒకసారి 20 సెకండ్స్ సబ్బెట్టి చేతులు కూడా కట్టుకోవచ్చు. శానిటైజర్స్ మనకు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం కొంచెం స్టేబుల్గా ఉన్నాము. ఏదన్నా మామూలుగా మన వరంగల్ అర్బన్లో ఏదన్నా మనకు జరగరాంది జరిగితే మనం శానిటైజర్స్ అంటే కొంచెం సప్లై అనేది కరెక్ట్గా పెట్టుకొని మంచిగా అందరినట్టు చూసుకోవాలన్నట్టు శానిటైజర్ సప్లై వరకు తక్కువగా ఉంది. అయినా కూడా నేను శానిటైజర్స్ మీద డిపెండ్ కాకండి, ఎవరు కూడా చేతులు మంచిగా సబ్బెట్టి కట్టుకోవడం మంచిది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో నిత్యావసర సరుకుల కొనుగోలు విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఎంఆర్ఓ షాపు యజమానులకు ఆదేశించారు. ఎంఆర్ఓ కార్యాలయంలో యజమానులతో మాట్లాడిన ఆయన కరోనా వైరస్ సోకకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని వివిధ రేషన్ షాపుల్లో బియ్యం దిగుమతులు కొనసాగిస్తున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త దిగుమతి చేశారు. లారీ లోడ్ అయితేనే
అది ఇచ్చే కనబడతలేదు అన్న ఇందాక పోయేది లాక్డౌన్ నేపథ్యంలో పనులు నిలిచిపోయి పేదలు వలస కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు మేడ్చల్ జిల్లా గండిమైసమ్మ డాక్టర్ బస్తీలో A1 ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు 40 నిరుపేదల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. हमारा कोई कमाल नहीं है मगर हम क्या करना घर में रह के जो सुना अल्लाह की इबादत करना नमाजें पढ़ना दुआएं करना है ना इसकी बात नमाज खूब पढ़ना बेटा घर में हाँ एक दिन अलग अलग है उधर अलग हाँ ठीक है शादी पे ऐसा फोटो लेता हूँ हाँ देखो आगे का तो देखो सुजायद भाई ये अल्लाह ने आपके मुकद्दर का रिज़्क़ आप तक भेजा है आप रिज़्क़ उठाइए और नमाज़ों की पाबंदी करिए घर के अंदर नमाज़ों का एहतमाम करो आप आपके अहलिया हाँ समझने और दुआएं ज़्यादा करना है नहीं अल्लाह ये हालात को बदल दे बल्कि खूब दुआएं करना देखो ना आप जानते ना हम जानते मगर अल्लाह ताला जो है आपके मुकद्दर का रिज़्क़ आप तक भेजा है ना फरीद भाई इधर उमर भाई इधर अल्लाह फोन है तेरा कहाँ है शब्बीर फोटो ले तू दुआ करना और किसका बेटे आ गया माँ माँ आ जाओ अरे वो निकाल में शब्बीर नमाज़ों की पाबंदी करो दुआ करो घर में तो है ना दुआ करते हो दुआ करने रहने से बुजुर्गों की दुआ कबूल होती दुआओं का एहतमाम करना दुआ करो घर में भी बोलो क्या पढ़ना नमाज़ों की पाबंदी करो नमाज़ों की पाबंदी करना नमाज़ पढ़ते रहना ये धीरे बोल के नहीं बोल रहे नमाज़ों की पाबंदी करते रहना दुआ का एहतमाम करो और सामने आके लो आप A1 ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గడ్డి మైసమ్మ ఈ యొక్క బీద బడుగు బలహీన వర్గాల బస్తీ ప్రజలకు ఎన్నో రోజులైంది కరోనా వ్యాధి వ్యాపించడంతో పని పాట లేక డ్యూటీలు మానుకొని నిద్రాహారాలు మానుకొని తిండికి అల్లాడుతున్న పేద ప్రజల కోసము A1 ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ అనే మేము జగద్గిరి గుట్ట మగ్దుమ్ నగర్ 126 డివిజన్ వైస్ ప్రెసిడెంట్గా నేను నా యొక్క టీము మొత్తం కలిసి ఓ 40 మందికి బియ్యము వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు అనగా మంచి నూనె అలాగే పప్పు అలాగే చింతపండు ఉప్పు కారం వాళ్ళకి కావాల్సిన సరుకులు మా యొక్క సహకారాలతో సాధ్యమైనంత వరకు మేము కృషితోని పట్టుదలతోని వీళ్ళందరికీ అందించడం జరిగింది. ఇది మేము చేయడం గొప్పతనంగా మేము భావించడం లేదు. మమ్మల్ని చూసి ఇంకో కొంతమంది కూడా ఇలాంటి పేద ప్రజలకు ఆదుకోవాలని అందరూ తన సహాయ సహకారాలు అందించాలని రాబోయే కాలంలో మరి ఎలా ఉంటామో ఏమో తెలియదు. అందుకే మేము వీళ్ళందరికీ సహాయం చేయాలనే సంకల్పం కట్టుకొని మీ మీడియా మిత్రుల ద్వారా ఈ యొక్క సందేశం అందరికీ చేరవేయాలని కోరుతూ మీ యొక్క
126 డివిజన్ జగదీగుట వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ సాజిద్. వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో లాక్డౌన్ నేపథ్యంలో వైన్ షాపులు మూసివేయడంతో మద్యం ప్రియులు తాటివనంలో కళ్ళు కోసం పోటీ పడుతున్నారు. దీనితో తనిఖీలు చేపట్టిన పోలీసు బృందం వారికి వైరస్పై అవగాహన కల్పించి లాఠీచార్జ్ ప్రయోగించారు. టూ వీలర్ మీద ఒక్కడే రావాలి చెప్పిందా వీళ్ళు ఏదైనా ఒకటి పాటించాలి. మీరు వచ్చింది దానికి పైకి నుంచి ఓకే వేసుకో పైకి బాటి పైకి నుంచి బాటి పైకి నుంచి బాటి పైకి నుంచి ఇటు ఏం కొరకు వచ్చాను కళ్ళు 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 అత్యవసరమా ఎందుకు వచ్చింది మరి ఇది నువ్వు ఇంట్లో కూర్చోమని చెప్పేసి తాళాలు వేసుకొని ఇంట్లో కూర్చోమని చెప్పేసి అందరూ చెప్తుంటే మీరు కళ్ళు కోసం రావడానికి అవసరమా అంటే మీకు కనీసం సామాజిక బాధ్యత అంటే ఏం లేదు అబ్బా మీకు ఇవాళ బయటకు వచ్చింది తప్పనిసరి పరిస్థితి ఒక మాస్క్ పెట్టుకుంటే ఏం పోతుంది ఒక్కరు వస్తుంది సరిపోదా దేనికైనా సరే ఇద్దరు ఎందుకు రావాలి వితౌట్ మాస్క్ అది కూడా అవసరం లేని పనికి కొంచెం బాధ్యత మెయింటైన్ చేయాలి కొంచెం బాధ్యత ఉండడం నేర్చుకోవడం అర్థమైందా. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పరిధిలోని ఆయా గ్రామాల్లో ఎస్ఐ హరిప్రసాద్ ఆధ్వర్యంలో ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించారు. వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు వివరించారు. అదేవిధంగా రాత్రి వేళలో తనిఖీలు చేపట్టిన పోలీసులు అనాజీపురం చౌరస్తాలో హైదరాబాద్ నుండి వస్తున్న ఒక వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనవసరంగా కారణం లేకుండా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసర సమయాల్లోనే బయటకు రావాలని సూచించారు. కాదు మరి ఏం చేస్తున్నా దేశం మీద ఏమన్నా పిల్లలు ఉన్నారా వాళ్ళు ఎవరున్నారా అదంతా దేశం మీద అంతా కరోనా వైరస్ అనేది విపరీతంగా వ్యాపించి పిల్లలు చచ్చిపోతున్నారు చాలా వరకు. అయినా కానీ మీకు అవేర్నెస్ లేకపోతే నీ తప్పు నువ్వు ఒక్కనే తప్పుకోవాలా అవేర్నెస్ వారందరికీ ఉన్నది. వాళ్ళందరూ నేను టికెట్ పంపనా మీకు అందరికీ వైరస్ వాళ్ళందరినీ మన హైదరాబాద్ పంపాలి. ఎన్ని గంటలకి 6 గంటలకు కనపడతాని గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. ఈ కరోనా వైరస్ అనేది రోజు రోజుకి విపరీతంగా వ్యాపిస్తున్నందున ముందుగా గవర్నమెంట్ వారు ఏదైతే సూచించినో దాని ప్రకారం మా మోత్కూరు మండలంలో చెక్ పోస్టులు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రజలు చాలా వరకు సహకరిస్తున్నారు. కానీ కొంతమంది అనవసరంగా మెడికల్ షాపులకు వస్తున్నామని కిరాణా షాపులకు వస్తున్నారని కొంతమంది బయట తిరగడం జరుగుతుంది. అది అనవసరంగా వస్తున్నప్పటికీ అది తెలుస్తున్నప్పటికీ కూడా మేము కూడా అది నిత్యావసర వస్తువు కాబట్టి మేము కూడా ఏమనలేని పరిస్థితి ఉన్నాం. గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా మేము పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ చేయడం జరుగుతుంది. మైక్లో కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ కరోనా వైరస్ ఈ లాక్డౌన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది, దేని గురించి చేయాలి అనే దాని గురించి ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పిస్తున్నాం. అదేవిధంగా చాలామంది ఈ ఎండాకాలం కాబట్టి కొంతమంది తెలియకుండా పిల్లలు క్రికెట్ ఆడడం, తర్వాత బావిలో పోయి ఈత కొట్టడం ఇట్లాంటివి కూడా చేస్తున్నారు. వాళ్ళకు కూడా పిలిచి వాళ్ళకు కూడా అవగాహనను పెంపొందిస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించాలని, పరిశుభ్రంగా ఉండాలని అందరికీ కూడా అవేర్నెస్ అనేది తీసుకురావడం జరుగుతుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పూసల సంఘం ఆధ్వర్యంలో శాంతినగర్ కాలనీలో 80 మంది పేదలకు బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు బాలరాజు మాట్లాడుతూ పేదలను గుర్తించి వారికి అన్నదానం చేయడానికి అందరూ సహకరించాలని కోరారు. అదేవిధంగా కరోనా వైరస్ నిర్మూలనకు ప్రజలంతా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని కోరారు.
గ్రేటర్ వరంగల్ మహానగరంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో కరోనా నివారణ చర్యలు చేపట్టారు. నగరంలోని నక్కలకుంట వద్ద పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ కరోనా వైరస్ సోకకుండా ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. పిల్లలు కొంచెం తయారు చేశారు. మీరు ఎంఎస్ఓ గారు వీళ్ళకి అవసరం కూడా వాళ్ళకు మీరు ఇచ్చేసారు పాపం వాళ్ళే కదా. నువ్వు ఇయ్యమ్మా, నువ్వు ఒక్కొక్కటి ఇయ్యమ్మా. అట్లా రెండు ఇచ్చేసి రెండు ఇచ్చేసి కావాలి కదా వాళ్ళ కూడా పట్టు చూడండి అన్న మీరు ఇక్కడ ఢిల్లీ పాప మేము ఉండేది బాగున్నారు. కలర్ఫుల్ ఉంటుంది. కొన్ని రోజుల నుంచి ప్రపంచవ్యాప్తంగా కూడా మనందరినీ కూడా భయాందోళనకు గురి చేస్తున్నటువంటి కరోనా వైరస్ సందర్భంగా మరి ఇటు ప్రభుత్వ పరంగా అనేక సూచనలు సలహాలతో పాటు అనేక కార్యక్రమాలు చేపట్టినప్పటికీ మరి ఇంకా ప్రజల్లో కొంత అవగాహన రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే ఇటు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా అనేక అవగాహన కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ సందర్భంలో మరి శ్రీదాత శ్రీనైని వీళ్ళు ఇరువురు కూడా ఈరోజు స్వయంగా గత 2-3 రోజుల నుంచి తయారు చేసినటువంటి మాస్కులన్నీ కూడా ఇక్కడ మున్సిపల్ సిబ్బందికి ఇవ్వటం నిజంగా కూడా అభినందించదగ్గ విషయం. మరి ఈ తీరుగా అనేక స్వచ్ఛంద సంస్థలు కానీ ఇంకా అనేక మంది పిల్లలు వీళ్ళందరూ కూడా మరి ఇటువంటి ఉన్నాం. కర్నూలు జిల్లా హోలగుంద మండలం లింగంపల్లి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామ సచివాలయంలో వాలంటీర్లపై పంచాయతీ సెక్రటరీ రామారావు దాడికి పాల్పడ్డాడు. దీనిపై ప్రశ్నించిన వారితో దురుసుగా ప్రవర్తించాడు. సచివాలయంలో అధికారులు సమయపాలన లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అధికారుల తీరుపై ప్రశ్నించిన వారిపై దాడి చేస్తూ కులం పేరుతో దూషిస్తూ దురుసుగా ప్రవర్తిస్తున్నారని గ్రామ వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సార్ వాలంటీర్ మీద ఎందుకు పోతారు సార్? మీరు ఒక పెద్ద ఆఫీసర్ మీరు ఎందుకు కొడతారు? మరి ఇప్పుడు ఎవరు కొట్టింది? మళ్ళీ ఇప్పుడు ఎవరు కొట్టింది? అందరికీ నమస్కారం. ఈరోజు ఆలూరు నియోజకవర్గం వడగుంద మండలం లింగదాడి గ్రామం నందు ఉండు మేమందరం గ్రామ వాలంటీర్స్. ఈరోజు మేము సక్రమంగా విధులు నిర్వర్తిస్తుండగా గ్రామ పంచాయతీ కార్యదర్శి వచ్చి సచివాలయం నందు మా వాలంటీర్స్ పైన దాడి చేయడం జరిగింది. అందులో నన్ను మార్క్ అనే వ్యక్తి పైన కొట్టడం జరిగింది. నాకు గొంతు పీసుకోవడానికి కూడా వచ్చినాడు. ఈరోజు పంచాయతీ కార్యదర్శికి చేయడం వల్ల నాకు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నాను. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసిన ఎటువంటి స్పందన రావడం లేదు. కావున దీనిపై పై అధికారులు స్పందించి నాకు సత్వర న్యాయం జరగాలని కలెక్టర్ని, డిపిఓల్ని, ఎంపీడీఓ గారిని కోరుకుంటున్నాము. మా గ్రామంలో ముందు అనేక సమస్యలు ఇలాగే ప్రతిసారి ఎంపీడీఓ గారికి చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు మా గ్రామాన్ని సందర్శించి మా గ్రామంలో ఉండు సమస్యలపై అధికారులు స్పందించాలని
ప్రతి ఒక్కరిని కోరుతున్నాము మా వాలంటీర్స్ తరపున. పంచాయత్ సెక్రటరీ పేరు? పంచాయత్ సెక్రటరీ రామారావు సార్ గారు. ఆయన సక్రమంగా గత ఇన్ఛార్జ్గా ఉన్నారు. మా ఊరినందు సక్రమంగా విధులు నిర్వహించడంలో సచివాలయంలో ఎవరెవరు ఉన్నారో కనీసం ప్రజలకు తెలియని అవగాహన ఉంది. మా ఊర్లో సచివాలయం సిబ్బంది ఎవరు ఉన్నారు ఎవరు లేరు. గత 4 నెలల నుండి ఎటువంటి సౌకర్యం లేదు, ఎటువంటి సేవలు కూడా మా ఊర్లో ఇంతవరకు సచివాలయం స్టార్ట్ అయినా ఏ ఒక్క పని మా ఊరు నందు జరగలేదు. కావున దీనిపై అధికారులు కూడా స్పందించాలి, త్వరగా న్యాయం చేయాలి. దీనిపై ఉన్నత అధికారులు కూడా ఇప్పటికైనా స్పందించి మాకు సత్వర న్యాయం ప్రతి ఒక్కరిని కోరుతున్నారు. కర్నూలు జిల్లా డోల్ మండలం తాటిమాను కొత్తూరులో నాటుసారా అమ్మకాలు సాగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కర్ఫ్యూ నేపథ్యంలో గ్రామంలోని ఇతర వ్యక్తులు రాకూడదని వేసిన కంచెలను తొలగిస్తూ కొత్త వ్యక్తులు గ్రామంలోకి ప్రవేశించి అమ్మకాలు చేస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ క్రమంలో కంచెను తొలగించుకొని వస్తున్న ఓ యువకుడిని ఆపి నిలదీయగా సారా అమ్మకాడానికి వచ్చినట్లు చెప్పడంతో వారు ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో గ్రామస్తులకు సారా అమ్మే నిర్వాహకులకు వాగ్వాదం చోటు చేసుకుంది. నిర్వాహకులు గ్రామస్తులపై దాడికి పాల్పడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాది సైదురెడ్డి, తాటిమాను కొత్తూరు గ్రామం. ఇక్కడ నాటుసారా కోటర్లు అన్నీ అమ్మఒడి జరుగుతున్నాయి. ఎర్రకొండ తాండా నుండి మందు వీటికి సరఫరా అవుతుంది. వీటికి సోమపురము, భోగోలి, గుంటిపల్లె, జగదుర్తి వీటి నుంచి సరఫరా తీసుకొని పోతున్నారు. నేను తోటకాడికి పోదామని పోతే సర్కారు వచ్చి ఒక గేటు కొట్టినారు. నన్ను మందమ్మతో కొట్టలే కానీ ఊకవైతో కొట్టినారు. ఎందుకు కొట్టినారు? మందమ్మతోడు వాడు ఊకే చేనికి పోయేతోని నన్ను కొట్టినారు. ఇక్కడ సమస్య ఏమిటంటే ఇక్కడ వచ్చేసి నాటుసారా కోటర్లు విచ్చలవిడిగా దొరుకుతున్నాయి మా ఊర్లో. గత 10 సంవత్సరాల నుంచి విచ్చలవిడిగా అమ్ముతున్నారు. దీని కారణంగా 3-4 చనిపోవడం కూడా జరిగినది. అదేవిధంగా అమ్ముతూనే ఉన్నారు కానీ ఇక్కడ తెలంగాణ, కర్ణాటక నుంచి కూడా బాటిల్స్ వస్తున్నాయి, ఇక్కడ అమ్ముతున్నారు. అమ్మొద్దండి అని చెప్పేసి ఆల్రెడీ వాలంటీర్ల ద్వారా చెప్పించినారు. మిగతా గ్రామ ప్రజలు పోయి చెప్పినారు. వేరే ఊరు వాళ్ళు వచ్చి రోడ్. నేను తాటిమాను కొత్తూరు గ్రామ వాలంటీర్ని. ఈ ఊర్లో సరాయి విక్రయాలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. మా వాలంటీర్ తరపున నేనైతే కంప్లైంట్ చేసినాను స్పందనలో. కాకపోతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎటువంటి స్పందన ఇవ్వలేదు. దీంట్లో ఎట్లయినా సరే దీన్ని పై అధికారులకు తీసుకుపోయి ఈ సరాయి విక్రయాలు బంద్ చేయాల్సిందిగా కోరుతున్నాము గ్రామం తరపున. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాగర్ కర్నూలు జిల్లాలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పర్యటన, క్వారంటైన్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు. ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కేస్తున్న ఇటుక బట్టీల యాజమాన్యులు, దాదాపు 100 మంది కార్మికులతో పనులు చేయిస్తున్న యాజమాన్యం. వరంగల్ నగరంలో ముమ్మరంగా కరోనా వైరస్ నివారణ చర్యలు, నగరంలో 35 హెల్త్ సెంటర్ల ఏర్పాటు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.